మయూర్ ఆదిత్య గత 4-5 ఏళ్ళ నుంచి స్లైడ్ షోస్ వేస్తున్నాడు. ఫస్ట్ టైం నాకు తన పరిచయం అనకాపల్లిలో జరిగింది. అనకాపల్లి త్యాగాల ఆశ్రమంలో జరిగింది. సైకాలజీ చదువుతున్నానని చెప్పాడు. తర్వాత ఇతనితో నెమ్మదిగా పరిచయం పెరిగింది. ఇతనిలో ఉండే డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అనేది నాకు చాలా నచ్చింది. ఏం టాపిక్ మాట్లాడితే టాపిక్ మాట్లాడుతున్నాడు, ఏ సబ్జెక్ట్లో కదా ఆ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు. త్యాగాల ఆశ్రమంలో మనం క్లినిక్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి శనివారం అతనికి వెళ్ళి అక్కడ మందులు సర్వీస్ చేశాడు. తర్వాత మన నెమ్మదిగా మన గ్రూప్లోకి వచ్చాడు, కోచింగ్లోకి వచ్చాడు. ఇతనిలో ఉండే ఒక్కొక్క కళ ఏది బయటికి ఒకేసారి ప్రస్ఫుటం అనేది చేయడు. ఇతని వల్ల కూర్చొని నేను మహాలింగార్చన అనే పుస్తకం మేమిద్దరం మాట్లాడుకుంటున్నాగా నేను పుస్తకం ఉపయోగం చేస్తే బాగుంటుందంటే భద్రం గారి దగ్గర మేము ఆయన స్పీచ్ చెప్తుంటే మేము వెళ్ళి నోట్స్ రాస్తున్నాం. అని అతను పుస్తకం కింద చేస్తే బాగుంటుంది కదా అన్నాడు. అప్పుడు 3 నెలలు నాతో పాటు పనిచేశాడు. మహాశివం అనే పుస్తకం రాయడంలో అతను పేరు వేయద్దనే అన్నాడు, కానీ అతని సహాయం సంపూర్ణంగా ఉన్నాడు. సభాముగా నేను చెప్పాలి. ఇక్కడ కాక ఇతను సురేష్ కలిసి హైదరాబాద్లో మాస్టర్ గారు చెప్పి ఏ మార్గం చెప్పారో ఆ మార్గంలో స్పీచెస్ చెప్పడం, సోదరులందరినీ అక్కడ సర్వీస్ చేయడం, అక్కడ గ్రూప్ ఫార్మ్ చేయడం, అందరినీ హెల్ప్ చేయడం అనే ప్రాసెస్ వాళ్ళు సైలెంట్గా చేస్తారు. ఇప్పుడు ఈ సోదరుడు ఈ సంవత్సరం మనకి ఏంటి ఇతను ఇది కాక మెడిటేషన్స్ చేస్తూ ఉంటాడు, అక్కడ మెడిటేషన్స్ చేస్తాడు. ఇతనికి కూడా ఇన్విజిబుల్ యాస్ట్రల్ ట్రావెలింగ్, మాస్టర్స్ యొక్క దర్శనం ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఎక్కడ బయటపడాలి. భారతక్కలాగే భారతకు కూడా నేను చెప్పాను, మీకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయ్యాక చెప్పండి అంటే సింపుల్గా దిగిపోయాను. కానీ అవి చెప్తే కదా వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది. సో మన మధ్య కూర్చొని ఉంటారు, ఎవరు ఎంత సాధన చేస్తారో ఎవరికీ తెలియదు. మామూలుగా మాట్లాడుతున్నప్పుడు మామూలుగానే ఉంటుంది, కానీ వాళ్ళ సాధన పరమైన విషయాలు కానీ మనం మాట్లాడుతుంటే ఎవరిలో ఎంత సాధన ఎలా చేస్తున్నారని తెలుసుకుంటే మనం సాధన ఎలా చేయాలనేది తెలుసుకుంటాం. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఒక్కొక్కడికి ఒక్కొక్క గిఫ్ట్ ఇవ్వబడుతుంది. ఆ గిఫ్ట్ అని నాకు తెలియాలి. ఒక మనిషిని సంపూర్ణంగా నేర్చుకోలేదు, ఒక మనిషి యొక్క సంపాదన వల్లే ఆ విద్య వస్తుంది. సో ఇతరులో నిగూఢమైన నీతి ఏంటో మనం తెలుసు. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. ఇలా ఎప్పుడు కూర్చుని నేను స్పీచ్లో మాట్లాడలేదు. అసలు ఎప్పుడు నేను గురుగారు మాస్టర్ కూడా ఎప్పుడు నేను 1-2 మాటలు ఎక్కువ మాట్లాడాను. ఒకసారి ఏమి మాట్లాడాలి అంటే దానికి ఏం మాట్లాడాలో సరే నేను మాట్లాడే ముందు రాయడం అయితే ఇక్కడ ఒక 10 పేజీలు 20 పేజీలు రాసిచ్చేవాడిని. కానీ ఇప్పుడు మాట్లాడాలి అంటే వెతుక్కోవాల్సి వస్తుంది. ఒక్కొక్క అక్షరం ఏ అక్షరం మాట్లాడాలి, ఎక్కడెక్కడి నుంచి మాట్లాడాలి. సరే నేను ముందు మాట్లాడే ముందు నాకు మామూలుగా కథలు ఇష్టం కాబట్టి కథలనే చాలా ఇష్టం కాబట్టి ఒక చిన్న కథ. బుద్ధుడు తన జ్ఞానబోధ చేసుకుంటూ దేశ పర్యాటన చేస్తున్న కాలంలో అతని దగ్గరికి ఒక రాజు వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి, జ్ఞాని నేను పూర్వాశ్రమంలో గొప్ప రాజుని, నా దగ్గర ఖజానా ఉంది, మంది బాంబలో ఉంది, సైన్యం ఉంది, గోల్డెన్ మంది రాణులు నిధులు గోల్డెన్ ఉన్నాయి. ఇవాళ అది సాగుతూ ఉండగా నాకు ఒకరోజు ఒక ప్రశ్న పుట్టింది, అసలు జీవితం అంటే ఏంటి. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసం నేను చాలామంది కలిశాను, చాలామంది అడిగాను జీవితం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమాధానం చెప్పారు, ఒక్కొక్క రకమైన నిర్వచనాలు చెప్పారు. అవన్నీ వింటూ వచ్చాను, కానీ నాకు ఏమీ సంతృప్తి లేదు. ఇప్పుడు నీ గురించి తెలుసుకుని వచ్చాను నేను, నువ్వు చెప్పు జీవితం అంటే ఏంటి అనగానే బుద్ధుడు వెంటనే నవ్వి, నువ్వు విన్నాడు దేనైతే అర్థం చేసావో దాన్ని జీవితం అంటారు. ఇది ఎందుకు చెప్పాను అంటే, జీవితం అంటే వెతుక్కోవడానికి ఏముండదు, జీవితం అంటే జీవించడం లాగా. అలాగే ఇక్కడికి రాకముందు నా దగ్గర చాలా ప్రశ్నలు ఉండేవి. కొన్ని సంవత్సరాల నుంచి నాకు నేనే చాలా ప్రశ్నలు రాసుకున్నాను. చాలా విషయాలు అన్నాను, చాలా విషయాలను తర్కించాను. నేను వింటున్న ప్రతి కథని, చదువుతున్న ప్రతి పురాణాన్ని కొన్ని రోజులు నమ్మాను, కొన్ని రోజులు నమ్మలేదు. కొన్నాళ్ళు నాకు రాహుల్ సాంకృత్య అని రాసిన ఓల్గాడు గంగాసే మహాభారతంలా కనిపించింది. ఏమో ఆ పాయింట్ కరెక్ట్ ఏమో అనిపించింది, తర్వాత ఇంకో పాయింట్ కరెక్ట్ ఏమో అనిపించింది. ఇలా ఎన్ని కరెక్ట్ల మధ్యలో అసలు కరెక్ట్ ఏంటి నాకు ఎప్పుడు గుర్తురాడు. ఇన్ని కరెక్ట్ ఆన్సర్ల మధ్యలో ఒకటన్నా కరెక్ట్ ఆన్సర్ని ఎవరు చెప్తారా అని వెతుక్కుంటూ వచ్చాను. నాకు ఆ టైంలో ఆన్సర్స్ ఎటువంటివి దొరకలేదు.
నాకు అటువంటి టైంలో 2010 జాన్లో నాకు ఒకే ఒక ఆన్సర్ దొరికింది. ఆన్సర్ ఎక్కడ దొరికింది అంటే మా శ్రీకే గారు రాసిన అకల్ట్ అనాటమీ అనే బుక్లో. ఆ పుస్తకంలో నుంచి అక్కడి నుంచి ఆయన ఎలా అయితే చెప్పుకుంటూ వచ్చారో ఆయన రాసిన లిటరేచర్ అంతటినీ చదువుకుంటూ వెళ్ళాడు. ఒక్క చిన్న పుస్తకం అకల్ట్ అనాటమీ ఈజ్ నాట్ ఎవర్ 100 పేజెస్ కూడా ఉండదు. కానీ ఒక్క పుస్తకం నాకు మనిషి తాలూకా అనాటమీ మనం చూస్తున్నది కాకుండా చూడని ఇంకొకటి ఉంది, మనకు కనబడింది ఒకటి ఉంది, అది క్లారిఫైడ్గా ఉంది అని ఆన్సర్ అయింది. ఆ ఒక్క పుస్తకంతో నేను మళ్ళీ తిరిగి చదివాను. ఈకే గారి పుస్తకాలన్నీ చదివాను. మొత్తం పుస్తకాలన్నీ చదివిన తర్వాత కన్ఫర్మేషన్ వచ్చిన విషయం ఏంటంటే ఈయన పుస్తకాలు రాసినట్టుగా ఎవరు భూమి బతకలేదు. నేను ఒక పక్క స్టాండర్డ్ కన్ఫర్మేషన్ వచ్చాను. ఎందుకంటే అంత పరిపూర్ణంగా బతికితే అది సాధ్యమా? అసలు పరిపూర్ణ మనసుతో సంపూర్ణతో సమర్పణతో ఉండడం అవుతుందా అనిపించింది. అది జరిగిన ఒక 6 నెలలకి నేను ఒకరోజు త్యాగాడలో మా అత్తతో పాటు సర్వీస్ చేయడానికి వచ్చాను. సర్వీస్ కూడా కాదు, నిజాన్ని చెప్పాలంటే ఒక బ్యాండ్ కొన్నాం, ఆ బ్యాండ్ కట్టడానికి వచ్చాను. ఆ రోజు నేను ఫస్ట్ టైం చూసాను. అంతకుముందు నేను మా మామయ్యతో కలిసి వచ్చినప్పుడు ఒక 2 సార్లు చూసానేమో, నాకే సరిగ్గా గుర్తులేదు. కానీ ఆ రోజు నేను మాస్టర్ గారిని చూసినప్పుడు నాకు ఏ ప్రశ్న గుర్తురాదు. మాస్టర్ డికే గారి పుస్తకంలో ఏదైతే రాశారో, ఓహో అలా జీవించడం సాధ్యం అవుతుంది, సన్యాసం అంటే ఎక్కడికో వెళ్ళి పంపడం కాదు, ఇలా ఈ మోడర్న్ ప్రపంచంలోనే ఇక్కడే ఉంటూ సుఖంగా 10 మందితో జోకులు వేసుకుంటూ సన్యాసత్వంలో మోక్షాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు అన్న ముముక్షుని నేను మొట్టమొదటిసారిగా తయారు చేస్తాను. ఆ రోజు నాకు నమ్మకం కలిగింది. నిజంగా ఆ క్షణం నుంచి నాకు అప్పటి వరకు ఏ ప్రశ్నలు ఇప్పుడు దాకా రాలేదు. నేను ఆయన ఎప్పుడు ఒక ప్రశ్న అడగలేదు, ఎప్పుడు ప్రశ్నల నుంచి కూడా డిస్కషన్స్ రాలేదు. ఎందుకంటే సమాధానం దొరికే అంటే కూర్చుని అడగడం, వినడం ఇటువంటివి. దక్షిణామూర్తి వాసన అనేది తెలియదు, కానీ ఇలాగే జరిగేది. చాలాసార్లు నాకు ఒక్కొక్కసారి ఆదివారం పూట కేవలం ఆయన ఒక్కసారి వచ్చేది, 3 మాత్రమే వచ్చేవాడు. ఒక్కోసారి అన్నయ్య కూడా వచ్చేవాడు కాదు, డ్రైవర్ వేసుకుని మాస్టర్ గారు వచ్చేవాడు. నేను కూర్చున్నాను, నేను కేసు షీట్లు రాయడం, సివిల్ పంపించడం, మాస్టర్ గారు మందిరం అంతే. ఇది అయినప్పుడల్లా నేను ఎన్నో ఎక్స్పీరియన్స్ చేశాను. చాలాసార్లు 11 డేస్ పేషెంట్ రాకపోతే నేను అడిగేశాను, ఇవాళ క్లోజ్ చేసేద్దాం. నేను ఇలా మూత పెట్టేసి నేను ఫిక్స్ అయిపోయాను, అన్నీ సర్దేసుకుని వచ్చేసి ఇంకెవరు రావట్లేదు తీసేద్దాం. నేను ఒకసారి ఆలోచించి అరగంట ఉంటారా, కరెక్ట్గా అరగంటగా కూడా వచ్చాడు. నాకు అర్థమైంది కాదు. తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే ఆయన ఫిజికల్గా చూడట్లేదు అనే విషయం అర్థమైంది. నేను ఆయన ఎలా ఫిజికల్గా అయితే చూస్తున్నానో ఆయన ఫిజికల్గా ఈ ప్రపంచాన్ని చూడట్లేదు అంటే. సో అలా ఆయనకి ఎవరెవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే విషయం అర్థమవుతుంది అనే విషయం చేస్తాను. అప్పటి నుంచి ఆయన మూసేయమని చెప్పేంత వరకు మూసేయడం కూడా ఒకసారి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా వేడి సాధన కోసం ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా 2 గంటలు వెయిట్ చేశాను, ఎవరు వచ్చేవాళ్ళు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆశ్రమానికి తర్వాత మాస్టర్ గారు కొన్ని హెల్త్ రీజన్స్ వల్ల రానప్పుడు కూడా నేను ఒక్కడే అడిగాను. ఆ సమయంలో కూడా నాకు ఆయన ప్రెజెన్స్ దొరికేది. ఆయన ఎక్కడైతే కూర్చునేవాళ్ళో అదే చెట్టు దగ్గర కూర్చుని ఆయన ఉన్నట్టుగా నేను ఊహించుకుంటూ నాకు నేనే మాట్లాడేసుకున్నాను. నాకు ఇలా అనిపించింది మాట్లాడేసుకున్నాను. అంతే. వీటన్నిటికీ నాకు 1 వారం రోజులు ఆన్సర్ దొరికేసింది. నేను అనుకున్న వాటిని ఎన్ని కరెక్ట్ ఎన్ని రాంగ్. ఇదంతా నాకు ఇది ఇంతకు ముందు చెప్పిన కథలాగే జీవితం అంటే వెతుకుని అర్థం చేసుకున్న రాజులాగా నేను రకరకాల ప్రశ్నలతో అర్థం చేసుకున్న జీవితం మొత్తం నాకు 1 సంవత్సరంలో తిరిగి వచ్చేస్తాను. ఇన్ 1 year ఐ గాట్ ఎవ్రీ ఆన్సర్స్. ఇవాళ దగ్గర అడగడానికి ప్రశ్నలు వెతుక్కోవాలి. ఇప్పుడు ఏమని అడగాలని ప్రశ్న వెతుక్కోవాలి. అలాగే మించిన ప్రశ్న నేను ఒకవేళ నిజంగా ఎప్పుడైనా ప్రశ్న వస్తే ఒక నమ్మకం మాత్రం ఉంది, ప్రశ్న వచ్చిన 10 నిమిషాలకో పావుగంటకో ఎప్పుడో ఒకప్పటిగా ఆయన చెప్తారు. ఇలా జరుగుతున్న ఈ మూమెంట్లో నాకు మాస్టర్ గారితో పాటే పరిచయమైన ఏమని చెప్పాలి తెలియట్లేదు, అన్నయ్య అని పిలుస్తున్నాను. కానీ అంతకన్నా ఇంకా మంచి బాండింగ్ ఏదైనా అంటే అలా పిలవాలనిపిస్తుంది. అలా పిలవాలని కానీ రింగారు ఏమంటారేమో.
అలా నాకు పరిచయం వ్యక్తి ప్రద్యుమ్న. నేను లాస్ట్ స్లైడ్ షోలో రాసినట్టు జ్ఞాన ప్రద్యుమ్నము అనే వర్డ్ నేను రాశాను లాస్ట్ స్లైడ్ షోలో ఓ వర్డ్. అది నాకు మొట్టమొదటి కనిపించినప్పుడు నేను అనుకున్నాను మాట. ఎందుకంటే నేను ఒక ప్యూరిటీని చూశాను. ఒక శుద్ధ స్ఫటికమైన లింగం అని చెప్తూ ఉంటారు. స్ఫటిక లింగం శుద్ధ స్ఫటికంగా ఉంటుంది, ఎటువంటి ఒక ప్రిజం లాగా ఎటువంటి లైట్ అయితే అటువంటి లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ స్ఫటిక లింగం అని చెప్తూ ఉంటారు. అలాంటి నేను ఎప్పుడు చూడలేదు ఫిజికల్గా, కానీ నాకు మనిషిని చూశాను. మనసులో ఎటువంటి ఫీలింగ్స్ పెట్టుకోకుండా ప్యూరిఫైడ్గా ఎప్పుడు పెదాల మీద చిరునవ్వు. నేను చాలాసార్లు అడిగాను కూడా, అన్న ఎప్పుడు నన్ను అదే విషయం తిట్టేవాడు. నేను ఎప్పుడు నవ్వుతూ పలకరించినాను. నాకు అర్థం అయ్యేది కాదు, ఎలా ప్రతి ఒక్కరిని నవ్వుతూ ఆనందంగా పలకరించడం ఎలా వస్తుంది నీకు. అది తెలుసుకోవడం నాకు ఇంకో సంవత్సరం పట్టింది. అలా ఏమైతే జరిగాయో ఇవాళ స్లైడ్ షో జరగడం కానీ ఇంకేమైనా జరగడం కానీ వీటన్నిటి వెనకాతలా కూడా నేను ఎప్పుడు ఏ షో వేసినా దాని మీద మొట్టమొదటి వేసే పేరు టైటిల్స్లో మళ్ళీ ప్రతిన్నాను. దానికి కారణం ఏంటి అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఇది గ్రాటిట్యూడ్ కోసమో ఏదో ఒక మర్యాద కోసం వేస్తుంటారు. ఇది కేవలం ఏంటి అంటే నేను ఏదైతే ఆలోచనలు ఒక క్రమంలోకి వచ్చాయో ఆ ఆలోచనలన్నిటికీ ఉన్న ఒకే ఒక ప్రేరేపణ ప్రద్యుమ్న. ఇక గురు పూజల గురించి మాట్లాడాలి అంటే నిజంగా మాట్లాడడానికి ఏం లేదు, ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఎలా చెప్పగలం ఒక బృందావనం గురించి, అదే వనంలో బతుకుతున్న ఒక చెట్టు కొమ్మ కొరుకుతున్న ఒక ఆకు ఏమని చెప్తుంది? నేను పెద్ద ఆలోచిస్తున్నాను, ఏం చెప్పాలో తెలియట్లేదు. గురు పూజల గురించి ఏం చెప్పాలి? అయితే మాట్లాడాలి కాబట్టి కేవలం 2 నిమిషాల్లో చాలా క్లుప్తంగా ముగిస్తాను. మనకి ధర్మం అనేది మనం వెళ్ళే మార్గంలో ప్రతిసారి ధర్మ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఏది రైట్ ఏది రాంగ్, రైట్ అనడానికో రాంగ్ అనడానికో ఈ రెండింటికి ఆధారమైన ఒక ధర్మం ఏంటి, వాట్ ఈస్ ద స్టేబుల్ పాయింట్, ఆ స్టేబుల్ పాయింట్ ఏంటి అనే దాని మీద రకరకాల వాదనలు ఉన్నాయి. నేను ఒకసారి విన్నది నేను మళ్ళీ జస్ట్ రీకాల్ చేస్తున్నాను. అంటే ఈ ధర్మం అనేది మనిషికి 5 విధాలుగా అందుతుంది అని చెప్పాను. మొట్టమొదటిది శృతులు. హయ్యర్ ప్లేన్లో ఏవైతే వైబ్రేషన్స్ ఉన్నాయో అవి వేదంగా, ద హయ్యర్ బీయింగ్గా ఉన్న మనిషి సత్యలోకంలో ఉన్నప్పుడు అతను అందుకునే సత్య జ్ఞానంగా వేదం అనేది అందించబడుతుంది. అదే ఆ ఉండే స్టేటే కృతయుగం అయితే అక్కడే ఆ వేదాలు పోతాయి. అటువంటి ఆ వేదాల్లో ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మం మూల స్థాపన పూర్తిగా ఉంటుంది. ధర్మం దాని కరెక్ట్స్ ఏదైతే ఉందో అదే వేదం. ఈ వేదం కేవలం సంస్కృతంలోనే ఉండక్కర్లేదు, ఒకసారి అరబిక్లోనూ కూడా ఉండొచ్చు. ఏదైనప్పటికీ జ్ఞానాన్ని అందించేది ఖచ్చితంగా వేదమే. అటువంటి ఈ వేదం ధర్మ నిర్ణయంలో ప్రథమ స్థానం వస్తుంది. ఆ తర్వాత 2వ స్థానానికి వస్తే అంత హయ్యర్ ప్లేన్లో వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాదు కాబట్టి స్మృతులు అని చెప్పి అందించారు. ఈ స్మృతి అంటే ఏదైతే ఇంతకుముందు క్రక్స్లా చెప్పిన క్రూడ్ మ్యాటర్ ఉందో, అంటే మా ప్రజ్ఞాన ఆర్టికల్ లాగా కొంచెం బాగా డెప్త్ అయ్యి క్రక్స్లా ఉందో దాన్ని కాస్త సింప్లిఫై చేస్తూ మాస్టర్ గారి స్పీచ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఏదైతే ఉందో అదే స్మృతి. అంటే ఉపనిషత్తు, ధర్మ నిర్ణయానికి సంబంధించి ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇక్కడ ఒక గురువు శిష్యుని ప్రశ్నించినట్టు, ఒక పక్షి ఇంకో పక్షిని ప్రశ్నించినట్టు ఈ ప్రశ్న పరిప్రశ్న అనే సంవాదంలో మొత్తం ధర్మ నిర్ణయం ఇది చేయాలి ఇది చేయకూడదు అని చెప్తాడు. సరే స్మృతులు కూడా అయిపోయాయి, సరే మాస్టర్ గారు లాంటి వాళ్ళు చెప్పినప్పటికీ ఒక అర్థమవుతుంది, కానీ ఇంకాస్త కిందకి రావాలి, ఇంకాస్త బాగా అర్థం కావాలి అన్నప్పుడు భద్రం గారి స్పీచ్ లాగా 3వ స్టెప్ ఉంటుంది, అదే పురాణ ఇతిహాసాలు. ఓ కథ ఉంది, ఈ కథలో అలా రాముడు అనేవాడు ఇలా పుట్టాడు, ఇలా పెరిగాడు, ఇలా పోయాడు, వాడు మధ్యలో ఈ పనులు చేశాడు, అతను మహాత్ముడు కాబట్టి అతను చేసినవన్నీ మంచి పనులు అని చెప్పి సింప్లిఫైడ్గా ధర్మాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సాగిన కథలే పురాణం, ఆ తర్వాత ఇతిహాసం. వీటి ద్వారా ధర్మ నిర్ణయం అనేది ఎక్కువ జరుగుతున్నాడు. ఇక 4వ స్టేట్కి వస్తే ఇది ఇంకా భద్రం గారి స్పీచ్ కూడా అయిపోయింది, ఇంక లేదు. అటువంటి ఏమొస్తుంది అంటే శిష్టాచారం అన్న పద్ధతి. అంటే మనకన్నా ముందు నడిచిన వాడు, ఇప్పుడు పైన చెప్పిన 3 ఎగ్జాంపుల్స్లో వాళ్ళు ఆల్రెడీ నడిచారు కాబట్టి వాళ్ళంతా మహాత్ములు కాబట్టి వాళ్ళు చేసిన వాళ్ళు యాసిడ్ కాపీ కొట్టేస్తే అదే ధర్మనిర్ణయం అయిపోతుంది, శిష్టాచారం. ఇక చిట్ట చివరిది అన్నిటికన్నా మూలమైంది ఆత్మసాక్షాత్కారం.
ఈ పైన ఉన్నవన్నీ తెలిసినా తెలియకపోయినా, చదివినా చదవకపోయినా, ప్రతి మనిషిలోనే ఉండే ఒక మూల ప్రకృతి మనం తీసుకోబోయే నిర్ణయాన్ని ధర్మం అధర్మం, మనం నడిచే మార్గాన్ని ధర్మం అధర్మం అని ప్రతి క్షణం అంచనా వేస్తూ మనకి సలహానిస్తుంది. ఈ 5 విధాలుగా ధర్మం ఏదైతే దిగొస్తుందని చెప్పాను, ఈ 5 నాకు కేవలం ఈ గురు పూజలోనే లభించింది. ఒక గురు పూజకి వస్తే చాలు, ఈ సంవత్సరం అంతా ఏం చేయాలి, ఈ సంవత్సరం కాదు ఈ జీవితంలో ఏం చేయాలి అన్న సెంటెన్స్ అలా స్టాండ్ అయిపోయింది. గురు పూజలో ఒక్కొక్క రోజు నాకు ఒక్కొక్క రోజు గడిపినట్టు అనిపిస్తుంది, ఒక్కొక్క సంవత్సరం గడుపుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి మాటలో, ప్రతి సెకండ్లో, ప్రతి మాటలో ఇది అక్షరాల మనకు వినిపిస్తూ ఉంటుంది. ఉదయం వేదంతో మొదలై సర్వీస్ వరకు ప్రతి మార్గంలోని ఏదైతే చెప్పారో అది మన ఇయర్ ప్లానింగ్కి క్లియర్గా లింకప్ అవుతుంది. మన ఇయర్ ప్లాన్ నాకు చేసుకోవడానికి ఇది ఒక ఆర్గనైజర్లా అనిపిస్తుంది. నా దృష్టిలో గురు పూజలు అనేవి కేవలం 3 రోజుల పాటు జరిగే ఒక రిచువల్ కాదు, ఇది ఒక ప్రీ ప్రోగ్రామ్డ్ మినిమైజ్ ధర్మశాల అనిపిస్తుంది. అటువంటి ఈ గురు పూజల్లో ఇక్కడ నిజంగా కూర్చొని మాట్లాడడం అంటే నాకు నిజంగా చాలా మహాభాగ్యం అనిపిస్తుంది. ఇది అందుకని పెద్దవాళ్ళ ఇంకేం రావట్లేదు, ఖచ్చితంగా ఇది మాస్టర్ గారు నాకు ఇచ్చిన అవకాశం, ఆశీర్వాదం. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడడానికి కూడా ప్రేరణ ఎవరు అంటే నా పక్కన ఉన్న అన్నయ్య. సో ఈ అవకాశం నాకు మళ్ళీ మళ్ళీ రావాలని, మాట్లాడే అవకాశం కాదు, కూర్చుని ఇదే గురు పూజల్లో చివరిదాకా ఈ ధర్మశాల ఒక పర్మనెంట్ మెంబర్లా ఉండే అవకాశం రావాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను. చిన్నప్పటి నుంచి నాన్నగారు స్పీచ్లు చెప్తూ ఉండడం, మేము ఈ యుద్ధంలాగా ఆ షెడ్లో చిన్నప్పుడు ఆడుకోవడం లేదు, ఈ గురు పూజలో పెరగడం అనే వాతావరణంలో పెరగడం అనే అదృష్టం నాకు లభించింది. నాన్నగారు సోదరు అందరూ చెప్తూ ఉండేవారు స్పీచ్లు, మేము వినేవాళ్ళం కాదు. అక్కడ షెడ్లో వాటిలో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. బోర్డు చేసేయడం, అందరికీ వడ్డించేయడం, అది ఆట. గురు పూజ రావాలంటే ఒక ఆట. అందరినీ కలుస్తాం, సరదాగా పండగగా ఉంటుంది. కొత్త పనులు వేసుకుంటాం, అక్కడ చూపించుకుంటాం, వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గురు పూజలు ఎప్పుడు వస్తామనే ప్రేరణ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే గురు పూజల్లో మనం ఒకరినొకరు కలుసుకున్నప్పుడు మన బంధం ఆత్మబంధంగా ఉంటుంది. ఫార్మాలిటీ ఉండదు, ప్రికాషన్స్ ఉండవు, ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మెజర్మెంట్స్ ఉండవు, క్యాష్ ఫీలింగ్ ఉండదు, తర్వాత సెక్స్ ఫీలింగ్ ఉండదు, నేషనాలిటీ, క్రీడ్, సెక్స్ ఏది ఉండదు. మనిషినిగా గుర్తించే స్టేజ్ ఏమైనా ఉంది అంటే గురు పూజలు అని చెప్పచ్చు. ఎందుకంటే గురు పూజల్లో ఫారినర్స్ వచ్చేవారు, రకరకాల కంట్రీస్ నుంచి, స్టేట్స్ నుంచి మనుషులు అందరినీ కలిపి ఒకే స్టేజ్లో ఒకసారి భోజనం చేయడం అనేది ఒకసారి ఊహించారు. అంటే మనిషిగా గుర్తించి వాడి పేరేంటి అడగకుండా, ఇంటి పేరు అడగకుండా, వాడు ఏం చేస్తున్నాడో కనుక్కోకుండా వాడిగా గుర్తించి వాడితో మాట్లాడే మనిషి ఎవరైనా ఉంటారంటే గురు పూజల్లోనే మనం అలా కలవగలం. ఈ కలయిక మన జీవితంలో కలయిక చేసుకోవడానికి కావాల్సిన అవకాశం గురు పూజ. ఫస్ట్ నా దగ్గర ఇలా చెప్తూ ఉండగా ఏంటి ప్రాసెస్ అని నెమ్మదిగా వినడం మొదలుపెట్టాను. ఏంటి వాళ్ళతో మాట్లాడుకుంటున్నా, డ్రామాలు వేసేవాళ్ళు, మ్యూజిక్ చెప్పేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళం, డ్రామాలు వేసేవాళ్ళం, జోకులు వినేవాళ్ళం. అలా నెమ్మదిగా క్లాసెస్ చెప్తుంటే కూర్చోవడం మొదలుపెట్టాం. 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఏం చెప్తున్నారు, ఓహో ఇలా ఇలా మంచి చెప్తారు, దీనివల్ల అందరం కలుస్తాం. అలా ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చేవారు మాస్టర్ గారు. అప్పటి నుంచి అందరికీ రకరకాల వాళ్ళకి అవకాశాలు ఇచ్చేవారు. అందరూ వెళ్తూ ఉండడం, చెప్తూ ఉండడం అంటే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్లో ఉండేది. గురు పూజ స్టేజ్ అంటే ఎన్నో జన్మలు అదృష్టం అయితే కానీ ఆ స్టేజ్ మీద కూర్చోవడం అనేది ఉండదనే డ్రీమ్ ప్రాజెక్ట్. నేను స్టేజ్ ఎక్కి చెప్తానన్న ఊహ ఎప్పుడూ లేదు. నాకు స్టేజ్ ఫియరు, భయం కూడా. అప్పుడప్పుడు సభ్యుల్లో ఏడ్చుకునేవాడు, ఇంత మహాత్ముడు పుట్టాను, నేను ఏంటి, నాకేం రాదు, ఏం చేయలేకపోతున్నాను, ఏంటి ఇంత విద్యావంతులు చుట్టూ ఉన్నారు, మనకి ఏమొచ్చు, మనకి ఏం రాదు కదా, వీళ్ళు ఇంతమంది చెప్తున్నారు, ఎలా ఈ మార్గంలో వెళ్ళేది అంటే సోదరుల్ని పరిచయం చేశారు. నేను ఏడుస్తూ ఉండగా సురేష్ లాంటి వాడు, ఆదిత్య లాంటి వాడు పిలిచి, అది కాదరా, ఇలా ఇలా ఇది ఇలా పని చేస్తే బాగుంటుంది,
నేను ఎగ్జామ్ బాగా రాయలేదు అంటే ఇలా చదువుకుంటే బాగుంటుంది, ఆ ఇయర్లోనే ఎగ్జామ్ మారితే బాగుండేది. ఎలక్ట్రీషియన్ భయం, డ్రామాలు వేయడంలో ఎలక్ట్రీషియన్లో ప్రైజెస్ వచ్చాయి. అందరితో మాట్లాడడానికి భయం, దానివల్ల గ్రూప్ లివింగ్ అనేది ఏర్పడింది. గురు పూజలో ఏంటవుతుంది అంటే బయట లైఫ్లో మనం ఎలా లీడ్ చేయాలి అనేది ఒక మార్గం అనేది ఫస్ట్ ఫిజికల్ లెవెల్లో మనకు అందించబడింది. ఇది నేను ఫస్ట్ నేర్చుకున్నాను. 2 ఆధ్యాత్మిక సాధన మొదలు పెట్టాం. మా అమ్మగారు ఎప్పుడైతే దేవుని వదిలిన తర్వాత మరణం అంటే ఏంటి, మరణం తర్వాత అసలు జీవుడు ఉంటాడా ఏంటి అని అలా అనేక పుస్తకాలు చదివాను, చాలామందిని కలిశాను, చాలామందితో మాట్లాడాను, చాలామంది గురించి అడిగాను. వాళ్ళందరూ హిమాలయస్లో గురువులు ఉంటారు, మంత్రాలు తంత్రాలు ఉంటాయి, ఆధ్యాత్మిక సాధన చేయాలి, అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోతే మోక్షస్థితి వస్తుందని అనుకున్నాను. అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ ఒక అఘోరీ బాబా గారు కనిపించారు. ఆ బాబా గారు కనిపించిన వెంటనే నేను కరెక్ట్గా గ్యాంజెస్ వింటూ కూర్చొని ఉన్నాను. నేను 2006 ఇంజనీరింగ్ అయిపోతేనే బద్రీనాథ్ వెళ్ళాను. వెళ్ళిన వెంటనే ఏంటి మోక్ష మార్గం ఏంటి, వీటి గురించి ఏంటి, అసలు ఏం చేస్తున్నాను నేను, నా లైఫ్ ఏంటి, నా పర్పస్ ఏంటి, అసలు ఎందుకు బతకాలి, న్యాయం ధర్మం నాకు అనిపించట్లేదు, నాకు దర్శనం అవ్వట్లేదు, ఏ విద్య నేర్చుకోవాలి ఏ విద్య నేర్చుకోకూడదు అంటే అప్పటికీ నాన్నగారు చెప్తూనే ఉన్నారు. ఆయన నేను నాన్నగారి కిందే చూస్తున్నాను. నాన్నగారు గురుగారి దగ్గర నేర్చుకున్నారు, చెప్తున్నారు, అదే ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు, అది వినడం వరకే నాకు తప్ప ఇంకో యాంగిల్ లేదు. అప్పుడు సభాముఖంగా చెప్తే పోతుంది దోషం, ఈ లైఫ్ మీద నాకు దీన్ని క్లోజ్ చేసేసుకున్నా, దీనివల్ల సాధించేది ఏం లేదు, గంగలో దూకేద్దాం అనుకున్నాను. 1 స్టెప్ అంతే, కిలోమీటర్ వరకు ఎవరు లేరండి. నేను చాలా జాగ్రత్తగా నడుచుకుని వచ్చాను. వెళ్ళేటప్పుడు కూడా నేను నాన్నగారికి చెప్పాను, నాన్నగారికి నేను వెళ్ళొస్తున్నానండి, వెళ్ళిపోతున్నానని చెప్పాను తప్ప వెళ్ళొస్తున్నానని చెప్పలేదు. ఆ విషయం ఆయనకు తెలుసు. నన్ను ఆపలేదండి. ఇలా దీనంగా చూశారు, సరే నీ ఇష్టం అన్న, సరే వెళ్ళిపోయాను. ఎవరికి చెప్పలేదు, నేను ఓన్గా ప్లానింగ్ చేసుకున్నాను. ఇంకొక స్టెప్ గ్యాంజెస్లో వెళ్తూ ఉండగా ఒక ఆయన ఇచ్చాడు. ఒకసారి ఆలోచించి ఏంటి చేసి కరెక్టా కాదా అన్న. అంటే తెలియదు అంటే ఒక అఘోరీ బాబా అన్న, మీరు ఎలా వచ్చారని అన్న. నేను ఎలా వచ్చానని కాదు, నువ్వు చేసిన పని కరెక్టా కాదా ఆలోచించండి. ఇంకా సరే ఇక్కడ ధర్మం న్యాయం లేదు కదా, నువ్వు ఎక్కడ వెతుకుతావు అన్న. సార్ అన్ని చోట్ల వెతుకుతున్నాను సార్ అంటే, నువ్వు జన్మించిన చోట వెతకట్లేదు, అక్కడి నుంచి మొదలెట్టి ఎవరిదైనా జర్నీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వాడు ఏంట్లో పుట్టాడో ఆ ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. నువ్వు ఇల్లు వదిలేసి ఊరంతో తిరుగుతావు తప్ప ఇంట్లో వెతుకుతావు. నీకు కానీ ఎక్స్పాన్షన్ కానీ నీకు లైఫ్లో ఏమైనా కావాలి అంటే భూమి మీద 2-3 మహాగురువులు ఉన్నాయి. ఆ గురువులు మీ నాన్న ఒకరికి చెప్పారు. మా నాన్నగారి గురించి నీకు ఎలా తెలుసారంటే, మా సిద్ధుడికి మా డైరెక్ట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదయ్యా, మీ గురువు గారు కృష్ణమాచార్య గారు చాలా పెద్ద ఆయన ఒక న్యూ జనరేషన్ న్యూ ఏజ్ని స్టార్ట్ చేశారు. అందులో మీ నాన్నగారు బాగా సాధన చేసే వ్యక్తి. అక్కడ కానీ మిస్ అయిపోతే నీకు ఎన్ని జన్మలు పుట్టినా నువ్వు ఆ విద్యను పొందలేవు అన్నాడు. అప్పుడు తిరిగి వచ్చాను, ఫోన్ కొట్టాను, ఫోన్ కొడదాం అనుకున్నాను, లైన్స్ కూడా దొరకలేదు. అప్పుడు 3 సార్లు ఆయన నాకు కనిపించాడు. పొద్దున్న లేస్తుంటే కళ్ళ కనిపించడం, రాత్రి మాట్లాడడం, వస్తున్నావు కదా ఇంటికి తొందరగా వచ్చి 3 సార్లు చెప్పారు. తర్వాత 3 రోజులు అక్కడ ఉండి రా అన్నారు. అంటే అవరండి ఇక్కడ బయలుదేరిపోవడం ఈ రోజు అని చెప్పారు. అయితే లేదు 3 రోజులు ఉంటామని చెప్పారు. వస్తుండగా ల్యాండ్ స్లైడింగ్ అవ్వడం, మా ముందు వ్యాన్ లోయలో పడిపోయారు, మా వ్యాన్ ఉండిపోయారు. 2వ రోజు బయలుదేరాం. పెద్ద వరద, వర్షం, బండ్లన్నీ లోయలో పడిపోతున్నాయి. లైన్లో చూస్తుంటే బయలుదేరేటప్పుడు ల్యాండ్ స్లైడింగ్ అయింది, పెద్ద వర్షం, గ్యాంజెస్, ఒక్కొక్క వ్యాను ఆ లోయలో పడిపోతారు. మా వ్యాన్ కూడా కథలో మొదలుపెట్టి మొత్తం అందరూ దిగిపోయారు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఓన్లీ డెసిషన్ నాకు కాదు కదా, నేను అనుకుంటూ అవుతానండి. కరెక్ట్గా అక్కడ వరకు వచ్చి వర్షం అయిపోయింది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ ఆ రోజు హిమాలయాల్లో ఉన్నాం. 3వ రోజు మళ్ళీ స్టార్ట్ చేశాం జర్నీ. 3వ రోజు బస్సు ఏదో కేదార్నాథ్లో పడిపోయింది, మళ్ళీ హిమాలయస్లో వస్తాయి. ఆ 3వ రోజు హిమాలయ గుహల్లో పెద్ద ఆయన కనిపించాడు. ఆయన పేరు నాకు తెలియదు. గడ్డాలంటే తెల్లగా డ్రెస్ వేసుకుని ఉంటారు. ఇదేదో మిమ్మల్ని
సమ్మోహనం చేయడానికి నేను చెప్తున్న స్టోరీ మాత్రం కాదు, నా జీవితంలో ప్రత్యక్ష ప్రమాణం. ఇప్పుడు దాకా నేను ఎవరికి చెప్పలేదు, మా నాన్నగారికి మాత్రం చెప్పాను, ఎవరికి తెలియదు. ఆయన కనిపించి రాబోయే కాలంలో పెద్ద పనులు ఉన్నాయి, ఇలా చిన్న చిన్న వాటికి డెసిషన్ తీసుకొని లైఫ్ వేస్ట్ చేసుకోవద్దని చెప్పారు. సరే ఇంటికి వెళ్ళాను, అయిపోయింది. నెక్స్ట్ డే జర్నీ స్టార్ట్ అయింది. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తున్నా మాస్టర్ గారు ఫస్ట్ డే మ్యాన్ సాక్రిఫైస్ పుస్తకం ఇచ్చారు, చదవరా. తర్వాత మ్యూజిక్ ఆఫ్ సోల్ ఇచ్చారు, చదవరా. అలా ఒక్కొక్క పుస్తకం ఆయన చదివించారు. తర్వాత ఆయన చేస్తున్న సాధన అర్థం కాకపోయిన సమయంలో నాకు పరిచయమైన ఒక మహామైన వ్యక్తి భద్రం గారు. ఏంటి అసలు అంటే ఫిజికల్ ప్లేన్లో ఆయన మందులు ఇస్తున్నారు, జ్యోతిష్యం చెప్తున్నారు, అదేనా పడుతున్నా అనుకునేవాడిని. ఈ మాస్టర్ గారు ఏంటి, ఏజ్ ఏంటి, గురు పూజలు ఏంటి ఆలోచిస్తుండగా ఒక భద్రం గారు పరిచయం అయ్యారు. చేసిన ప్రతి మంత్రానికి నాకు కలిగిన అనుమతులు ఆయన చెప్పడం, ఆయన ఓపిక అన్నీ దాన్ని దర్శనం. అంటే ప్రేరేపణ అని అన్నాడు, అది ప్రేరేపణ కాదు, ఒక సోదరుడు బాధ్యత. నేను ఎలా అయితే భద్రం గారి నుంచి ఆ ప్రేరేపణ పొందానో మాస్టర్ గారి దగ్గర రీచ్ అవ్వడానికి, అదే ప్రేరేపణ నేను నాకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, అది నేను ఇస్తాను. ఆయన తర్వాత ఆయన భద్రం గారు ఒక్కొక్కటి చెప్తుండగా మాస్టర్ గారి గురించి ఆయన దర్శించడం మొదలుపెట్టాను. నెమ్మదిగా నా పదాల్లో నాన్నగారిని పట్టించుకొని మాస్టర్ గారు మొదలు మొదలైంది. ఎప్పుడు పిలిచారో నాకే తెలియదు. నన్ను చాలామంది చెప్తూ ఉండేవారు, నువ్వు నాన్నని పిలవట్లేదు. ఎందుకంటే నా దృక్పథం మారిన దగ్గర నుంచి నా ప్రవర్తన మారుతుంది, ఆయన ఏదో దృష్టి మారుతుంది. భయం ఉండేది అంటే ఇప్పుడు నాకు ఎప్పుడు ఓపెన్గా మాట్లాడేవాడిని కాదు. భయం పోయి గౌరవం పెరిగింది, గౌరవం నుంచి భక్తి వచ్చింది. ఇప్పుడు చనువు కూడా పెరిగింది. ఇంతకుముందు ఏదైనా నాకు ఇష్టం లేదని చెప్పేవాడిని కాదు, ఇప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పే ప్రేమ భక్తి వచ్చింది. ఏంటి గురు పూజలో చేస్తున్నాను, ఎందుకు అంటే త్రిశూరాత్రి దీక్షతో భవతి స్వాధ్యాయ బ్రాహ్మణులని చెప్తారు, కఠోపనిషత్తులుగా మాస్టర్ చెప్పారు. మానవుడి యొక్క వికాసానికి ఈ ఏజ్లో ఏమైనా కావాలి అంటే గ్రూప్ లివింగే ప్రమాణం తప్ప ఇండివిజువల్గా సాధన చేసేది కానీ ఎంత చేసినా మీకు ఎవల్యూషన్ రాదు. ఎందుకంటే కాల యుగాలు బట్టి ధర్మాలు బట్టి మనుషుల యొక్క పరిణామం అనేది మారుతూ ఉంటుంది. ఆ పరిణామం మీకు కావాలి అంటే ఈ కుంభయుగంలో ప్రేరణ మీరు చెందాలి అంటే గ్రూప్ లివింగే మార్గం. ఆ కుంభయుగాన్ని స్టార్ట్ చేసిన మహనీయులు ఇద్దరు, ఒక మాస్టర్ సివి గారు, నెక్స్ట్ మాస్టర్ వికే గారు. వారిద్దరి ప్రేయర్ మాస్టర్ గారు చెప్పినట్టుగా అంత సులభం కాదు, అనేక జన్మల అదృష్టం. ఆ ప్రేయర్ సిన్సియర్గా చేయడం మొదలుపెట్టాను. అది అలవాటుగా చేశాను తప్ప ఒక ప్రేమగా చేసేవాడు కాదు. చిన్నప్పుడు ఒక అలవాటు, ఇంట్లో ఒక హ్యాబిట్, సంస్కారం కింద చేశాను. వచ్చిన అనుభూతులు ఒక మామూలుగా చేశాను తప్ప సంపూర్ణమైన జ్ఞానంతో ప్రేయర్ అటెండ్ అవ్వడం అనేది అప్పటి నుంచి మొదలుపెట్టాను. ఎవరికైనా నాన్నగారు పోయిన వ్యక్తులకి మందులే లేపించేవారు. చాలామంది వ్యక్తుల్లో వాళ్ళే సడన్ బండిది వాళ్ళకి ఎవరికో బాగాలేదనేవారు, సడన్గా బండి ఎక్కించేవారు, వెళ్ళి వాళ్ళకి మందేసి బతికించేవారు. అలా వాళ్ళకి ఫోన్ చేయనివారు. ఆ రోజు సురేష్కి యాక్సిడెంట్ అవ్వాల్సింది, ఆ రోజు వెంటనే వెళ్ళి సురేష్ ఇచ్చేది కదా కట్టమన్నారు, కట్టాను. కరెక్ట్గా నెక్స్ట్ డే వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. లక్ష్మీపాత్ర సురేష్తో పాటు ఇంకో సోదరుడు, నా సోదరుడు కూడా కట్టమన్నారు, నేను కట్టలేకపోయాను. అతనే అది మరణం చెందాడు. మరణం అంటే ఏమిటి, తర్వాత ఆధ్యాత్మిక లోకంలో ప్రయాణం ఏమిటి అనేది ఆయన అడుగుతూ ఉండగా ఆయనతో పాటు జీవించడం అనేది ఇంకా మొదలుపెట్టాను. అప్పుడు దాకా నాన్నగారితో కాకుండా ఆయన చేసిన పని ఏంటి, ఒక గురువు శిష్యుడికి ఏమి ఇస్తారంటే తను అర్పించుకుంటాడు. ఆ ప్రస్తుతం కూర్చున్న గురువుకి కావాల్సిన భూమి ఏమేం లేదు, ఆయన గురువు అన్ని సిద్ధిస్తాడు. ఆయనకి భూమి మీద కావాల్సింది ఏంటి అంటే లోక కళ్యాణం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మాస్టర్స్ కానీ గురువులు కానీ వారికి ఎప్పుడో ఎన్నో అన్ని సిద్ధిస్తాయి. ఎందుకు ఉంటున్నారు అంటే మనం ప్రకృతి అనే పంజరాలో కొట్టుకుంటున్నాం. ఇందాక మన ప్రతాప్ గారు చెప్పినట్టుగా మనం ఒక ఆలోచన ధోరణి నుంచి మన ప్రకృతి నుంచి బయటకు రాలేము. పంజరంలో మనం ఉండిపోతున్నాం. మనం ఆలోచిస్తుంది, మనం భావించిందే ప్రపంచం కాదు, అసలైన ప్రపంచం వాళ్ళ దగ్గర. దాంట్లో పట్టుకెళ్ళడానికి ప్రయత్నమే నవరాత్రులు కానీ గురు పూజ మహోత్సవం. దీనికి రావడం మనం అనుకుంటాం కానీ మన ఇష్టం కాదు. ఎలా రావాలో, ఎన్ని రోజులు ఉండాలో కూడా సంకల్పం చేయలేదు.
ఇది మకర రాశిలో 3 రోజుల్లో పెట్టారు. దీని కాస్మిక్ 10th హౌస్ అంటారు, క్యాప్రికార్న్ అంటారు. ఇక్కడ కీఫస్ అనే స్టార్ ఉంటుంది. దిస్ ఫార్మ్స్ ది 10th హౌస్, కాస్మిక్ 10th హౌస్ అవుతుంది. ఏరిస్తో సంవత్సర పురుషుడు ప్రయాణం మొదలు పెడితే క్యాప్రికార్న్ బికమ్స్ ది 10th హౌస్. నేను భాగవతంగా చదివితే పురుష అంటే కృష్ణుడు మొదటి నెలలో మరణించి 10వ నెలలో ఎంతో పుత్రుడి కింద పుడతాడు. పురుష డైడ్ ఇన్ హిస్ ఫస్ట్ వన్ అండ్ లివ్డ్ ఇన్ ద 10th వన్ యాస్ ద 8th చైల్డ్. భాగవతం తీస్తే ఫస్ట్ పుస్తకంలో మరణం ఉంటుంది, దశమ స్కంధంలో అతని జన్మ ఉంటుంది. సో సంవత్సరం అనే దాన్ని మీరు ప్రమాణంగా 12 పుస్తకాలు నేను తీసుకుంటే 10వ మాసం మకర రాశిలో పురుషుడు పుడతాడు నారాయణ. ఎలాగా గురువు ప్రజ్ఞగా మనలో జన్మిస్తారు. జన్మించి ఏం చేయిస్తారు సార్? మనలో ఉండే ఆ ఆధ్యాత్మిక ఉన్మీలనాన్ని ఏ ప్రజ్ఞ చేత మనందరం కట్టబడి ఉన్నామో, ఏ ప్రజ్ఞ చేత మనం జీవిస్తూ ఉన్నామో ఆ ప్రజ్ఞ అనుభూతి చేయిస్తారు. ఎలాగో గురువు ప్రేయర్స్ ద్వారా, భోజనాల ద్వారా. అసలు 3 రోజులు ఇక్కడ పడుకోవాలి. ఇప్పుడు మనకి కుదరట్లేదు కానీ ముందు అవసరం పడుకోలేము. ఏంటో ఉంది 3 రోజులు కలిసి భోజనం చేయడం, కలిసి పడుకోవడం. గురువు గారితో అంతా గురువుతో పడుకోవడం వల్ల ఏంటవుతుందంటే మనకు ఉండే మెంటల్ ప్లేన్, యాస్ట్రల్ ప్లేన్, 7 ప్లేన్స్ చెప్పారు కదా. ఆ 7 ప్లేన్స్ని అలైన్మెంట్ చేస్తారు సార్. ఏ కర్మగతి నుంచి పుట్టామో, వంశంలో ఏ కర్మగతి నుంచి మనం పుట్టామో, ఏ ఒక్క కర్మగతి నుంచి విశ్వకర్మ యొక్క ప్రణాళికతో పట్టుకెళ్తారు. అంటే కంపల్సరీ ప్రాజెక్ట్స్ నుంచి ప్లాంట్ ప్రాజెక్ట్స్లోకి మార్చగలిగే స్టేజ్ గురు పూజల్లో గురువు సమక్షంలోనే వస్తుంది. నేను అక్కడి నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తాను కావాలి. సెలవు పెట్టుకొని రావాల్సింది 3 రోజులు ఆయన దగ్గర ఉండవలసింది. 2, ఏ యొక్క మనువు యొక్క సంకల్పం చేత మనం ఒక్కొక్క వంశంలో పుట్టడం, దాన్ని బట్టి నెక్స్ట్ ప్రజలను ఎలాంటి పెళ్ళిళ్ళు చేసుకోవడం, సంస్కారాలు పొందడం, ఎటువంటి పెళ్ళిళ్ళు పొందడం, దాన్ని కూడా గురువు గారి 3 రోజుల్లో ఏ ఒక్క ఆత్మలు మనకు పుట్టాలి, మన వంశం వృద్ధి చెందాలి, వంశం పవిత్రీకరణ చెందాలి, ఏ సంస్కారాల ద్వారా శరీరాన్ని ఆత్మని శుద్ధి చేసి మనం పరిశుద్ధాత్మగా మార్చాలనే ప్రణాళికని 3 రోజుల్లో వస్తారు. అందుకే అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు, ఉపనయనాలు, వివాహాలు ఈ మాసాల్లో చేయిస్తారు. జనరల్గా ఎవరి టైంలో ముహూర్తం పెట్టేవారు, కానీ గురు పూజల్లో ముహూర్తం లేకుండా ఎందుకు చేస్తారంటే ఆధ్యాత్మిక వికాసం కావాల్సిన వాళ్ళు, ఆత్మ ప్రయాణం కావాల్సిన వాళ్ళు, వాళ్ళ ఫేట్ అనేది దాటిపోయి ఈ కాస్మిక్ వర్క్లో యజ్ఞార్థంగా వాళ్ళ జీవనం మర్చిపోదలిచిన వాళ్ళు ఇక్కడ కానీ పెళ్ళిళ్ళు చేసుకుని అక్షరాభ్యాసం చేసుకుని వాళ్ళ జీవితాలు వేరుగా ఉంటాయి సార్. 2, 3 తిస్రో రాత్రి దీక్షతో పోతుంది. త్రిమూర్తి తత్వంతో కానీ, ఓంకార త్రిమాత్ర స్వరూపాన్ని కానీ గురువు గారు సూర్యుడు 3 రూపాలుగా మన రోజు ఆశీర్వదిస్తూ ఉంటాడు. సూర్యోదయం, మధ్యాహ్నం, సాయంకాలం. అర్ధరాత్రి స్థితి మనం నిద్రలో పొందుతాం తప్ప మెరుగుగా 3 స్థితులనే చూస్తాం. ఆ 3 స్థితుల్ని ఒక జన్మగా కానీ చేస్తే గురు పూజల్లో 3 ప్రేరణ ద్వారా ఆ 3 సంఖ్యోపాసనలు మనకు అందిస్తూ 3 రోజుల్లో 30 జన్మలకు కావాల్సిన ప్రణాళికలు అన్ని ఈ గురు పూజల్లో అందిస్తారు. ఇది స్పిరిచువల్ ఆస్ట్రాలజీ చెప్తుంది. ఇందాక సోదరు చెప్పింది చాలా కరెక్ట్. ఇందులో గురు పూజల్లో సంపూర్ణమైన ప్రజ్ఞతో మీరు గడపగలిగితే 30 జన్మలు క్షాళన 3 రోజుల్లో జరుగుతుంది. చేయలేకపోయాయి. 3 జన్మల ప్రణాళిక కనీసం 3 జన్మల యొక్క కర్మక్షాళన జరుగుతుంది. అది చేయలేకపోయారు. కనీసం 1 జన్మల ఆవాసన కర్మక్షాళన గురు పూజల్లో ఏమి చేయక్కర్లేదు. వచ్చిన వాళ్ళతో సరదాగా ఉండడం, పొద్దు నుంచి రాత్రి వరకు గడపడం. ఆయనే ఖర్చు పెట్టుకుంటారు డబ్బులు, భోజనాన్ని ఆయనే కరెంట్ కడతారు. దీనికి మనం ఏం చేయాలంటే వచ్చి కూర్చోవడం అంతే. మిగిలిన పనులు మానేసి గురువు గారితో 3 రోజులు కూర్చొని ఆయన చెప్పింది వింటే జాలికి ఏం అక్కడ. ఇలాంటి సాధన ఎక్కడైనా దొరుకుతుందా అండి? ఏ గురువైనా ప్రజల్లో వచ్చి ఇంత సిద్ధులు అనేక మార్గాలు ఇప్పటి వరకు ఉన్నాయి, అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరైనా గురువు దగ్గర వెళ్ళవలసిందే, గురువుని వెతుక్కొని కొండల్లోకి వెళ్ళవలసిందే. కానీ హిమాలయ సిద్ధులు వాళ్ళు 21 సిద్ధులు ప్రజల్లోకి వచ్చి వాళ్ళ ఆధ్యాత్మిక జీవనాన్ని సాక్రిఫైస్ చేసి ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంట్రా సోలార్ సిస్టమ్స్ యొక్క ఎవల్యూషన్ వాళ్ళు సాక్రిఫైస్ చేసి జస్ట్ ఫర్ హ్యుమానిటీ సేకు సిటీస్లోకి వచ్చిన పరమ గురువుల్లో చాలా తక్కువ మంది, అందులో వచ్చిన ఒకే గురువుల్లో నాకు తెలిసిన మాస్టర్ కే గారు. ఆయన సిద్ధాంతంతో
వాళ్ళ ఆధ్యాత్మిక దీన్ని స్పిరిచువల్ సెల్ఫిష్నెస్ అని కూడా మాస్టర్ గారు అన్నారండి. అది అంతవరకు నాకు నేను ఒక్కరినే ఇండివిజువల్ ఎలిమినేట్ అయిపోతామని స్పిరిచువల్ సెల్ఫిష్నెస్ నాకు ఉండే. నేను ఒక్కరినే జపం చేసి మోక్షం చెందే, జపం చేసి మోక్షం పొందేద్దాం, అది అవ్వదు. మోక్షస్థితికి ఎక్కడ ఉండడమే సోషల్ లైఫ్ సైడ్, ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ద్వారానే మోక్షం వస్తుంది తప్ప పారిపోవడం అనేది అవ్వదు అని ఫస్ట్ సైడ్ చేస్తూ పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్ స్టేజెస్ని క్రియేట్ చేసి వాళ్ళే భోజనం పెట్టి వాళ్ళే కరెంట్ భరించి పబ్లిక్ని చేసే స్టేజ్ ఒకే స్టేజ్ ఉంది అంటే ఐ కెన్ డేర్ సైడ్ ఈస్ గురు పూజ సెలబ్రేషన్స్. ఇంకా ఎక్కడా పరమ గురువులు ఇలా వచ్చి మాట్లాడడం ఇవ్వడం అనేది ఉండదు. అలాంటి గురువుల యొక్క సమక్షంలో కూర్చోవడం అనేది మనకి ఎన్నో జన్మలు మనం ఏదో చేసుకుని ఉంటాం అదృష్టం. దానివల్ల ఈ యొక్క సంపర్కం ఇది ఇప్పుడు తెలియదండి. మరణం చెందిన తర్వాత, మరణం అనే శరీరాన్ని వదిలిన తర్వాత మనం అనేక వ్యూహాలు దాటవలసి వస్తుంది. ఆ వ్యూహాల్లో అప్పుడు ఈ గుంపు, ఏ గుంపు అయితే మనం ఇప్పుడు కూర్చున్నామో ఈ గుంపు సరిదే వదిలిన తర్వాత మనకి దర్శనం అవుతాడు. అప్పుడు మనం ఆ గుంపుల్లోకి వెళ్ళిపోయి నరకం అనే మండలం నుంచి దాటగలరు. ఇది చాలా ఒక ఆధ్యాత్మిక ప్రణాళిక. చూడటానికి సులభంగా ఉంటుంది, కానీ ధ్యానిస్తూ పోతూ ఉంటే దాని యొక్క లోతులే లేదు. దీన్ని చెప్తూ ఉండే సమయం కూడా పోతూ ఉంటుంది. దీన్ని అనుభవించి అటువంటి గురు సాన్నిధ్యాన్ని మళ్ళీ మనకు వచ్చే గురు పూజలు, ప్రతి గురు పూజలో ఆయన కండక్ట్ చేయాలి గురువు గారు. దానికి వచ్చే అర్హతను కూడా ఆయనే మనం ప్రసాదించాలని కోరుతూ, ఇటువంటి గుంపులో నన్ను భాగంగా చేసిన గురువుకి, ఇటువంటి సోదరుల్ని, ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమం నిర్వహిస్తుంది.